హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నూనె మిరపకాయలు తయారు చేస్తున్నాను. సో వాటికి నేను బజ్జి మిరపకాయలు లాంటివే తీసుకుంటాను. ఇవైతే కొంచెం మంచిగా టేస్ట్, అంటే కొంచెం నల్లగా బ్లాక్ కలర్లో ఉండేవి బాగుంటాయి. సో వీటిని బజ్జీలు వేసాకని తెచ్చాను. బట్ బజ్జీలు తినేది ఇంట్రెస్ట్ లేక సో ఇలా తయారు చేస్తున్నాను. మిర్చి బజ్జీలు ఇంట్రెస్ట్ లేక సో ఇవి వాడిపోతున్నాయి అనేసి. సో ఇలా లేయర్ లాగా తీసుకోండి, వన్ సైడ్ లేయర్ లాగా. సో లేయర్ లాగా తీసుకున్నాక ఈ పొడి ఐటమ్ అనేది లోపల పెట్టేసి నూనెలో వేయించుకోవాలి. సో దానికి కావాల్సిన పప్పుల పొడి ఎక్కువ 85% 85% పప్పుల పొడి. సో 5% రసం పొడి. సో ఇంకో 5% కొంచెం ఇది గరం మసాలా, సో జీలకర్ర యాడ్ చేసుకోండి, ఉప్పు కారము. సో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకున్నాక సో బాగా మిక్స్ చేసుకొని, జీలకర్ర నేనైతే అలానే వేసేసాను. మీకు కావాలంటే కొంచెం మిర్చి పట్టుకొని వేయండి, బాగుంటుంది. సో లోపల పెట్టేసుకొని నూనెలో వేయించుకోవడమే అండి. ఉప్పు కారం చూసుకోండి ముందే. ఇంకా నెక్స్ట్ నేనైతే మునగాకు పెట్టాను. టేస్ట్ చూద్దాం డిఫరెంట్గా ఎలా ఉంటుందనేసి. మీకు కావాలంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే మంచిగా బాగానే ఉంది. మునగాకు పెట్టాను, మంచిగా నూనెలో అయితే వేయించండి. సో కొంచెం వేగాక నిమ్మరసం పిండుకోండి, బాగుంటుంది టేస్ట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.